దీపావళి అంటే టపాసుల మోత మోగిపోద్ది. అదే ఎన్నికలంటే పొలిటికల్ టపాసుల మోత మోగిపోద్ది. ఇప్పుడు రెండు ఒకేసారి వచ్చాయి. అటు టపాసుల మోత, ఇటు పొలిటికల్ మాటల తూటాల మోతతో తెలంగాణ హోరెత్తిపోతోంది. ఎన్నికల ప్రచారాల్లో నేతలు తమ ప్రత్యర్థులను మోత మోగించేస్తున్నారు. పంచ్ డైలాగులతో చెలరేగిపోతున్నారు. ఈ విషయంలో ముందుగా బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఇటు కేసీఆర్, అటు కేటీఆర్, హరీష్ రావు ఇలా కీలక నేతలంతా క్షణం తీరిక లేకుండా వరుస సభలు, ప్రచారాలతో ఎన్నికల వేడిని పెంచేస్తున్నారు. తమ ప్రత్యర్థులపై పంచ్ డైలాగులు ఎక్కుపెడుతున్నారు. ఆయా సభల్లో పార్టీ శ్రేణులను, ప్రజలను ఉత్తేజపరిచేలా పొలిటికల్ మతాబులు పేలుస్తున్నారు. ఓసారి గులాబీ టపాసు ఏ రేంజ్లో పేలుతుందో చూసుద్దాం రండి. ఎన్నికల్లో సాదాసీదాగా మాట్లాడితే కుదరదు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో వాక్చాతుర్యం ముఖ్యం. గుక్క తిప్పుకోకుండా ప్రత్యర్థులను మాటలతోనే ఆడించాలి. మాటల్లో ఒక ఫైర్ కనిపించాలి. పలికే పదాల్లో ప్రాస వినిపించాలి. పంచ్ డైలాగులు పేల్చాలి. అప్పుడే ఎన్ని గంటలు మాట్లాడినా వినేవాడికి బోర్ కొట్టదు. ఇలా వాక్చాతుర్యం ఉన్న నేతలకు తెలంగాణలో కొదవేమీ లేదు. అందులోనూ అధికార పార్టీ అదే బీఆర్ఎస్ లో మంచి వాక్చాతుర్యం ఉన్న నేతలు చాలా మందే ఉన్నారు. ఇది ఎన్నికల సమయం కావడంతో గులాబీ అధిపతే రంగంలోకి దిగారు. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో ఊరూరా తిరుగుతున్నారు. మొత్తం రాష్ట్రాన్ని సుడిగాలి పర్యటనలతో చుట్టేస్తున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీల సభలకు ఊపు రావాలంటే, పంచ్ డైలాగులు పేల్చాలంటే ఢిల్లీ నుంచి నేతలు రావాలేమో. కానీ ఇక్కడ కేసీఆర్ లోకల్ అంటున్నారు గులాబీ నేతలు. ఆయన అడుగు పెడితే, మాటల తూటాలు సంధించడం మొదలు పెడితే ఇక భూకంపం రావాల్సిందే అంటున్నారు. ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు, ఆయన వెంట కేటీఆర్, హరీష్ రావు, ఇతర మంత్రులు కూడా తమ వాక్చాతుర్యం ప్రదర్శిస్తున్నారు. పొలిటికల్ మతాబులు ఓ రేంజ్లో పేలుస్తున్నారు. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే అమ్మకం. బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, కేసీఆర్ సెంచరీ ఖాయం. ఇలాంటి పంచ్ డైలాగులు మనం ఎక్కువగా సినిమాల్లోనే వింటాం. కానీ ఇప్పుడు పొలిటికల్ గా అంతకు మించిన పంచ్ డైలాగులు పేలుస్తున్నారు గులాబీ నేతలు. సామాన్య జనాలకు అర్థమయ్యేలా, యూత్ ను ఆకట్టుకునేలా పంచ్ డైలాగులు మాత్రమే కాదు, చిన్న చిన్న కథలు, సామెతలు అన్నీ కలిపి ఎన్నికల ప్రచారాల్లో పొలిటికల్ సినిమా చూపిస్తున్నారు. ఇలా ప్రతి ప్రసంగాన్ని రక్తి కట్టిస్తున్నారు. కేసీఆర్ మైక్ పడితే ఆద్యంతో ఆయన ప్రసంగం ఆసక్తికరంగా సాగిపోతుంది. తెలంగాణ యాసలో ఆయన చెప్పే సామెతలు అక్కడున్న జనాలను మరింత ఆకట్టుకుంటాయి. పువ్వాడ పువ్వులు కావాలా, తుమ్మముళ్ళు కావాలా అంటూ జిల్లాకు, నియోజకవర్గానికి, అక్కడి అభ్యర్థులకు తగ్గట్టుగా అప్పటికప్పుడు కేసీఆర్ పేల్చే పొలిటికల్ టపాసులు మామూలుగా ఉండవు. ప్రతి పదంలో ప్రాసలకు, చెలోక్తులకు ఏమాత్రం కొదువ ఉండదు. ఇక అదే కేసీఆర్ కాస్త వాయిస్ పెంచితే ఆ మతాబుల రీసౌండ్ ఏకంగా ఢిల్లీ వరకు వినిపిస్తుంది. ఈ బీజేపీ పార్టీ వాళ్ళు అతను ఊపుకుంటా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అతడు ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడిపోతారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చిట్టే మాట్లాడతారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు మన దగ్గరికి నాట్లేయడానికి వస్తున్నారు. అయ్యేలా వస్తున్న కరెక్టేనా? ఇక వాడు వచ్చి మనకు ఉపన్యాసం చెప్తే నేను ఏం చేయాలి? రవ్వుతానుకొని ఇటీవల కొట్టుకోవన్నా? ఇగో ఇట్లున్నది కథ. బీజేపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ కథ. మీ చక్కదనం లేదు, మీ ప్రజలు బతకలేక మా దగ్గర బతుకుతారు. వచ్చి అలా అనేక రాష్ట్రాల నుంచి, 14 రాష్ట్రాల నుంచి మీరు మాకు వచ్చిన నీతులు చెప్తే ఎట్లుంటుంది? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళు కనుక వస్తే డెఫినెట్గా చెప్తున్నా నేను, రైతు బంధుకు రామ్, కరెంటు కాటగలుస్తుంది, దళిత బంధుకు జై భీమ్. ఇక యాడిపోతావు? కేసీఆర్ వాక్చాతుర్యం పుణికి పుచ్చుకున్న వారసత్వం కేటీఆర్ది. సేమ్ టు సేమ్ కేసీఆర్ లానే పంచులు పేలుస్తుంటారు. ఎక్కువగా సినిమా స్టైల్లో డైలాగులు చెబుతుంటారు. అంతర్గతంగా, బహిరంగంగా ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా సింహం మాత్రం సింగిల్ గానే వస్తుందంటూ కేటీఆర్ పేల్చే పంచ్ డైలాగులు గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతాయి. ఈ మధ్య కేటీఆర్ తన ప్రసంగాల్లో ప్రత్యర్థులను విమర్శించేందుకు చిన్న చిన్న కథలు కూడా చెబుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ టార్గెట్ గా ఆయన పేలుస్తున్న పొలిటికల్ టపాసులు మామూలుగా లేవు. మీది ఫెయిల్యూర్ మోడల్, మాది 24 గంటల పవర్ఫుల్ మోడల్ అంటూ మాటలతో చెడుగుడాడేస్తున్నారు కేటీఆర్. నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోవడంతో తన మాటలకు మరింత పదును పెడుతున్నారు. అటు కాంగ్రెస్ పదే పదే కర్ణాటక మోడల్ను, అక్కడ విజయాన్ని, అక్కడిచ్చిన హామీలను ప్రస్తావిస్తుండటంతో ఇది అమాయక కర్ణాటక కాదు, తెలివైన తెలంగాణ అంటూ ప్రాసలతోనే పొలిటికల్ పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. రాసుకోండి, రాసి పెట్టుకోండి, రాజాసింగ్, రేవంత్ రెడ్డి, ఈటలను ఓడిస్తున్నామంటూ ఆయన సూటిగా, సుత్తి లేకుండా పేలుస్తున్న మాటల తూటాలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
ఎంతమంది బబ్బర్ షేర్లు తీస్మార్ ఖాన్లు వచ్చినా భయపడేది లేదంటూ ఆయన చెబుతున్న మాటలు దీపావళి టపాసుల కంటే గట్టిగా పేలుతున్నాయి. డిసెంబర్ 3 నాడు మీరు చూడండి ఏమవుతుందో మీరే ఆశ్చర్యపోతారు. కొడంగల్ గెలుస్తున్నాం, మీరు రాసుకోండి. ఇవాళ కొడంగల్ గెలుస్తున్నాం. లాస్ట్ టైం ఓడగొట్టినాం రేవంత్ రెడ్డిని, అక్కడ ఈసారి ఓడగొడతాం. గోషామాల్లో రాజాసింగ్ని ఓడగొడతాం, హుజురాబాద్లో ఈటల రాజేంద్రని ఓడగొడతాం. మీరు 3 రాసుకోండి. నేను చెప్పింది మళ్ళీ డిసెంబర్ 3 నాడు మాట్లాడతాను. గజ్వేల్లా ఇక మీరు కేసీఆర్ గారి మీద పోటీ చేయడం అంటే ఇక అది ఏమంటారు, పోచమ్మ గుడి ముందు పోటీలు కట్టేసినట్టు. ఇక ఎవరైనా ఎగురుతాం అనుకుంటే వాళ్ళ కర్మ, నేనేం చేస్తుందని. కామారెడ్డి నేను గెలువాను ఆయన చెప్పింది ఇండియా టుడే కాంక్లేవ్లో, చూసుకోండి కావాలంటే. కామారెడ్డిలో గెలవగానే ఏదో బిల్డప్ పోటీ చేస్తున్నా, ఓడిపోతే నరేందర్ రెడ్డి మీద ఓడిపోతే కొద్దిగా తిడతారు, ఇది ఇన్సల్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక కేసీఆర్ మీద ఓడిపోయినా చెప్పుకుంటందుకు బాగుంటుందని పోటీ చేస్తారు అంతే. ఇక మంత్రి హరీష్ రావు కూడా ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. తనదైన శైలిలో ఆయన కూడా దూసుకుపోతున్నారు. ప్రచార సభల్లో దుమ్ము దులిపేస్తున్నారు. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం, ఈటెల రెంటికి చెడ్డ రేవడి అవ్వడం ఖాయమంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 100 టికెట్లు 101 ధర్నాలు అన్నట్టు తయారయ్యిందంటూ ఆయన విసిరే పంచులు మామూలుగా ఉండవు. అవి నేరుగా ప్రత్యర్థులకు గుణపాల్లా గుచ్చుకుంటాయి. ఇలా హరీష్ రావు కూడా తన పంచులు ప్రాసలతో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా బయలుదేరిండ్రు, ఇవాళ మేము కూడా చేస్తామంటుండ్రు. అసలు ఆ కాంగ్రెస్ పార్టీలా ఇచ్చిన టికెట్లకే గ్యారంటీ లేదు. నిన్న టికెట్ ఇచ్చిరు, ఇలా గుంజుకున్నారు. పొద్దుగాల టికెట్ ఇచ్చిరు, సాయంత్రంకే టికెట్ మార్చి పారేసిండ్రు. ఒక్కొక్కరు లబో దిబో అని రోడ్ల మీద పడి మొత్తుకుంటున్నారు. మీ టికెట్లకే గ్యారంటీ దిక్కు లేదు, 6 గ్యారంటీలకు గ్యారంటీ ఎవడు? ఇంకోటి మాట మాట్లాడితే ఢిల్లీకి పోవాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుంటుంది, టికెట్ కావాలంటే ఢిల్లీ, పదవి కావాలంటే ఢిల్లీ, ప్రచారం రావాలంటే కూడా ఢిల్లీలోనే ప్రచారంకు రావాలి. ఇక్కడ వాళ్ళకి సినిమా లేదు. తెలంగాణ పొలిటికల్ సినిమాలో కేవలం మాటలేనా, పాటలు గట్రా ఉండవా అంటే ఎందుకుండవు? బరాబర్ ఉంటాయి. తెలంగాణ మాటలే కాదు, పాటలు కూడా యమజోష్ నింపుతాయి. అసలే ఇది పొలిటికల్ సినిమా, అందులో పాటలు లేకుంటే ఎట్లా? అందుకే పార్టీలన్నీ ప్రచారాల్లో ఊపు తెచ్చేందుకు పాటలు రాయించుకున్నాయి. అద్భుతమైన ప్రాసలతో చెవులకింపుగా పాడే తెలంగాణ సింగర్లతోనే పాటలు పాడించాయి. ఇప్పుడు ఊరూరా ఇవే పాటలు హోరెత్తిస్తున్నాయి. మొత్తానికి ఈ ఎన్నికల సంగతేమో గాని తెలంగాణ కళాకారులకు మాత్రం ఈ పొలిటికల్ పాటల రూపంలో మంచి ఉపాధి దొరుకుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరి నోట్లో నానుతున్న పాట గులాబీల జెండలే రామక్క సాంగ్. ఈ పాట మీరు ఏదో ఒక గల్లీ ప్రచార వాహనాల్లో వినే ఉంటారు. వినకపోతే ఓసారి వినేయండి. అది సంగతి. అలా పేలుతున్నాయి గులాబీ మతాబులు. ఎన్నికల పోలింగ్ లోపు మరిన్ని గులాబీ టపాసులు మరింత గట్టిగా పేలనున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఓ రేంజ్ లో పొలిటికల్ క్రాకర్స్ కాలుస్తోంది. కాకపోతే ఇవి ప్రత్యర్థులపైనే కాదు, తమ సొంత పార్టీ నేతలపై కూడా. అయితే ఎన్నికలు దగ్గర పడటంతో సొంత పార్టీ నేతలపై పంచ్ డైలాగులు పేల్చడం కాస్త తగ్గించి ప్రత్యర్థులపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఈ ఎన్నికల వేళ తెలంగాణలో కేవలం గల్లీ బాంబులే కాదు, ఢిల్లీ బాంబులు కూడా గట్టిగానే పేలుతున్నాయి. ప్రచార సభల్లో వాడి వేడిగా ప్రసంగాలు సాగుతున్నాయి. ఢిల్లీ బలగం మొత్తం రంగంలోకి దిగి అధికార పార్టీని టార్గెట్ చేస్తోంది. ఓవైపు పంచు డైలాగులు పేలుస్తూనే మరోవైపు అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారాలు, యాడ్స్తో హోరెత్తిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొలిటికల్ క్రాకర్స్ ఏ రేంజ్లో పేలుతున్నాయో ఓసారి చూసొద్దాం రండి. ఎప్పుడు కాంగ్రెస్ నేతలు పేల్చే పొలిటికల్ బాంబులు ప్రత్యర్థులపై కంటే సొంత పార్టీ నేతలపైనే ఎక్కువగా ఉంటాయి. అది దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంప్రదాయం. కాకపోతే ఈసారి ఎన్నికల్లో ఈ ట్రెండ్ మారినట్లుంది. తమలో తాము గొడవలు పడటం ఆపి ఇప్పుడు అధికారం కోసం ప్రత్యర్థులపై బాగా ఫోకస్ పెట్టారు. నిన్న మొన్నటి వరకు పాత ట్రెండే కొనసాగినా, అంటే అంతర్గత కుమ్ములాటలన్నమాట. ఇప్పుడు మాత్రం ఆ కుమ్ములాటలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రత్యర్థులపై పొలిటికల్ టపాసులు పేల్చడం మొదలు పెట్టేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తావన వస్తే ముందుగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అతనే కదా పిసిసి ప్రెసిడెంట్. రేవంత్ మాటల్లో మాంచి ఫైర్, ప్రాసలు, పంచు డైలాగులకు కొదవ ఉండదు. ఈ మధ్య రేవంత్ రెడ్డి తన ప్రసంగాలకు సామెతలు కూడా జోడిస్తున్నారండోయ్. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట, ఇలా అన్నమాట. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కౌంటర్. ఇలాంటి కౌంటర్లు ప్రతి ప్రసంగంలోనూ పడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన టార్గెట్ బీఆర్ఎస్. ఆ గులాబీ పార్టీ టార్గెట్ గానే రేవంత్ పంచు డైలాగులు పేలుస్తున్నారు. పొలిటికల్ మతాబులతో హోరెత్తిస్తున్నారు. మీ ఆశీర్వాదంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రశ్నించే గొంతుగా కొడంగల్ ప్రాంత సమస్యల మీద కొట్లాడినా.
ఈ 5 ఏళ్ళల్లో ఎప్పుడైనా ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యే అసెంబ్లీలో అధ్యక్ష అన్నాడా సోదరులారా? అన్నాడా? కొడంగల్ సమస్యలు మాట్లాడిండా? కొడంగల్కు ఏమన్నా నిధులు కావాలని అడిగిండా? కొడంగల్కు నీళ్లు కావాలని అడిగిండా? కొడంగల్కు బడి కావాలని అడిగిండా? కొడంగల్కు గుడి కావాలని అడిగిండా? కొడంగల్కు ఫ్యాక్టరీలు కావాలని అడిగిండా? కొడంగల్కు నిధులు కావాలని అడిగిండా? మరి ఏమడగని సన్నాసి ఇవాళ ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఈ ఎన్నికల వేళ గల్లీ బాంబులేనా, మరి ఢిల్లీ బాంబులు లేవా అంటే ఎందుకు లేవు, పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల వేళ ఢిల్లీ సైన్యం గల్లీ గల్లీ చుట్టి వస్తోంది. రాహుల్ గాంధీ తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టారు. కర్ణాటక మాదిరిగా ఇక్కడ కూడా జెండా ఎగరేయాలని భావిస్తున్నారు. అందుకే కర్ణాటక ఫార్ములానే ఇక్కడ అప్లై చేస్తున్నారు. 6 గ్యారంటీలు అందులో భాగమే. రాహుల్ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి పంచ్ డైలాగులు పేలుస్తూనే ఉన్నారు. కాకపోతే ఆయనకు తెలుగు రాదుగా, అందుకే అవి నార్త్ పటాకులన్నమాట. పంచ్ డైలాగులు హిందీలో బాగానే పేలుతున్నాయి, కానీ తెలుగులో తర్జుమా చేసిన తరువాత కొన్ని తుస్సుమంటున్నాయి. అయినా పర్వాలేదు, ప్రతి ప్రసంగంలోనూ పొలిటికల్ టపాసులు పేల్చాల్సిన అవసరం లేదు. అర్థవంతమైన ప్రసంగం ప్రజలకు అర్థమైన రీతిలో ఉంటే చాలు. ఇప్పుడున్న అధికార పార్టీని కాదని కాంగ్రెస్ కు ఎందుకు అధికారం ఇవ్వాలన్న దానిపై ఢిల్లీ నేతలైనా గల్లీ నేతలైనా స్పష్టమైన క్లారిటీ తెలంగాణ ప్రజానీకానికి ఇవ్వగలిగితే చాలు. అదే అసలైన పొలిటికల్ మతాబు. మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. ఇలాంటి ప్రాసలతో కాంగ్రెస్ మంచి జోరు మీదే ఉంది. అదే జోరు పోలింగ్ వరకు కంటిన్యూ చేసేందుకు ఢిల్లీ సైన్యం మొత్తం రంగంలోకి దిగుతోంది. ఈ నెల 16 నుంచి ప్రచారం ముగిసే వరకు రాహుల్ లేదంటే ప్రియాంక ఎవరో ఒకరు పర్మనెంట్ టెంట్ ఇక్కడే వేయాలని డిసైడ్ అయ్యారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో గెలిచి తీరాలనే పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒక దఫా రాహుల్ గాంధీ పర్యటించి వెళ్లారు. బస్సు యాత్ర కూడా చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. తెలంగాణ మొత్తం చుట్టైనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వారు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గట్టిగానే ఫోకస్ పెట్టింది. అన్నింటికన్నా తెలంగాణలో జెండా పాతడమే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంది. ఈ నెల 16 నుంచి 28 వరకు రాహుల్ లేదంటే ప్రియాంక ఇద్దరిలో ఎవరో ఒకరు ఇక్కడే ఉంటూ పూర్తి స్థాయిలో ప్రచారం చేసేలా కాంగ్రెస్ పార్టీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. వారు బహిరంగ సభల్లో పాల్గొంటారా లేక రోడ్ షోలు నిర్వహిస్తారా అన్న విషయాన్ని ఏఐసీసీ ఖరారు చేయనుంది. ఇక ఎన్నికల ముందు నేతల తీరులోనూ కొంత మార్పు కనిపిస్తోంది. టికెట్ల విషయంలో కొందరు అలిగి పక్క పార్టీలకు వెళ్లిపోయారు. ఇంకా వెళ్లిపోతున్నారు కూడా. కొందరు మాత్రం పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్న డైలాగులతో మేం మారిపోయామని చాటుకుంటున్నారు. నేనే ముఖ్యమంత్రి అన్న కామెంట్స్ కూడా తగ్గించారు. ఈ మాటల సంగతి సరే, మరి పాటల సంగతేంటి? గులాబీల జెండలే రామక్క రేంజ్లో కాంగ్రెస్ పాటలేవీ లేవా అంటే ఎందుకుండవు? అసలే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. మాటల దగ్గరే ఆపేస్తే ఎట్లా? మస్తు పాటలు కూడా ఉండాలి. అచ్చంగా తెలంగాణ యాసలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని పాటలతో హోరెత్తిస్తోంది. ఓవైపు అధికార పార్టీకి వ్యతిరేకంగా యాడ్స్తో హోరెత్తించడంతో పాటు పట్టుకో కాంగ్రెస్ జెండా అంటూ పాటలతోనూ గట్టిగా ప్రచారం చేస్తోంది. టోటల్ గా కాంగ్రెస్ మతాబులు కూడా బాగానే పేలుతున్నాయి. ఇవి ఎంత గట్టిగా పేలుతున్నాయో తెలుసుకోవాలంటే ఆ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. లాస్ట్ గుర్తుపెట్టుకోండి, బట్ నాట్ లీస్ట్, బీజేపీ కూడా మంచి కసి మీదే ఉంది. తెలంగాణలో జెండా పాతాలని గట్టిగానే ట్రై చేస్తోంది. పొలిటికల్ మతాబులతో మోత మోగిస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా ఇక్కడి నేతలు కూడా మాటలతోనే మంట పుట్టిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో లోటస్ క్రాకర్స్ గట్టిగానే పేలుతున్నాయి. కాషాయ శ్రేణుల్లో ఉరకలెత్తే ఉత్సాహం నింపుతున్నాయి. బీజేపీ నేతల మాటల తూటాలు ప్రత్యర్థులకు బలంగానే తగులుతున్నాయి. ఈ ట్రయాంగిల్ ఫైట్లో విజయం మాదేనంటూ కాషాయం ధీమాగా కనిపిస్తోంది. ఇంతకీ బీజేపీ పొలిటికల్ టపాసులు ఏ రేంజ్లో పేలుతున్నాయో చూద్దాం రండి. తెలంగాణ ఎన్నికల రేసులో బీజేపీ పొజిషన్ ఏంటన్నది కాదు పాయింట్. కాషాయ నేతల పొలిటికల్ టపాసులు ఏ రేంజ్లో పేలుతున్నాయన్నదే ఇప్పుడు పాయింట్. సింపుల్ గా చెప్పాలంటే రేసులో ఎక్కడున్నామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్. అవును, బీజేపీ జోరు మీదే ఉంది. సౌత్ లో పాగా వేయాలన్నది బీజేపీ ప్లాన్. దానికోసం ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. బ్యాడ్ లక్, కర్ణాటకలో ఉన్న అధికారం చేజారిపోయింది. అందుకే ఇప్పుడు తెలంగాణపై మరింతగా ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ సహా ఢిల్లీలో కీలక బీజేపీ నేతలంతా తెలంగాణకు క్యూ కడుతున్నారు. వరుస పర్యటనలు చేస్తున్నారు. ఢిల్లీ సైన్యం ఇక్కడ అడుగు పెడితే మామూలుగా ఉండదు కదా.
ఆ రేంజ్లోనే పొలిటికల్ క్రాకర్స్ పేలుస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కు అధికార బీఆర్ఎస్ టార్గెట్ అయితే అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ టార్గెట్. బట్ ఫర్ ఏ చేంజ్ బీజేపీకి మాత్రం ఆ రెండు పార్టీలు టార్గెట్టే. అందుకే ఇటు అధికార పార్టీ పైన అటు రేసులో జోరు చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన గట్టిగానే అటాక్ చేస్తోంది బీజేపీ. ఢిల్లీ నేతలు పేల్చే పొలిటికల్ టపాసులు ఇక్కడ ఏ రేంజ్లో పేలుతాయో మనకు బాగా తెలుసు. అంతకన్నా ఇక్కడి నేతలు పేల్చే టపాసులు ఏ రేంజ్లో పేలుతున్నాయో తెలుసుకోవడమే ముఖ్యం. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో కాషాయ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. అందులో కొందరు కీలక నేతలు చేస్తున్న ప్రసంగాలు ఆద్యంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. భారీగా పంచు డైలాగులు పేల్చకపోయినా సైలెంట్ గా చురకలంటించడంలో కిషన్ రెడ్డిది అందవేసిన చెయ్యి. దున్నపోతులు తినేటోళ్లు పోయి ఏనుగులు తినేటోళ్లు వస్తారు. ఇదిగో ఈ రేంజ్ సామెతలతోనే కిషన్ రెడ్డి తనదైన శైలి ప్రసంగాలతో కుమ్మేస్తున్నారు. ఆయా సభలకు వచ్చే కాషాయ శ్రేణులు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలు. ఈ రెండు పార్టీల యొక్క డిఎన్ఏ ఒకటే, బొమ్మ బొరుసు లాంటి పార్టీలు. కాబట్టి ప్రజలారా, ఈ తెలంగాణలో మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాషాయ జెండా మాత్రమే తెలంగాణలో మార్పు తెస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా మార్పు రాదు. దున్నపోతులు తినేటోళ్ళు పోయి ఏనుగులు తినేవాళ్ళు వస్తారు. పెన్నం మీద నుంచి పొయ్యిలో పడకూడదు. ఇక తెలంగాణ బీజేపీలో మంచి వాక్చాతుర్యం ఉన్న మరో నేత బండి సంజయ్. ఆయన మైక్ అందుకుంటే ప్రత్యర్థులకు దబిడి దిబిడే అన్నది ఆయన అభిమానులు చెప్పే మాట. బండి సంజయ్ మాటలే తూటాలుగా మార్చి తన ప్రత్యర్థులపై సంధిస్తుంటారు. అయితే అధ్యక్ష పగ్గాలు చేజారిన తరువాత బండి సంజయ్ బండి కాస్త నెమ్మదించినా ఆ తరువాత మళ్లీ ఊపందుకుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కొన్ని రోజుల సమయమే ఉండడంతో బండి సంజయ్ తన మాటల గేరు మార్చారు. ప్రత్యర్థులపై ఓ రేంజ్లో విరుచుకు పడుతున్నారు. ఆయన పేలుస్తున్న పొలిటికల్ మతాబులు ఏ రేంజ్లో ఉన్నాయో ఓసారి చూడండి. మీ అడ్డా అనుకునే పాత బస్తీకి వచ్చి చార్మినార్ మీద కాషాకు జెండా ఎగరేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే పర్మిషన్ తీసుకొని రమ్మన్నాడన్నా, పర్మిషన్ ఉంటేనే రావాలన్నాడన్నా. నేను టైము డేట్ ప్లేస్ చెప్పినా వస్తున్నా. ఓవైసీ నీకు దమ్ముంటే ఆపు, నాకు దమ్ముంటే నేను జెండా పట్టుకొని వస్తున్నా అని చెప్పి కరీంనగర్ లో నాకు కేసీఆర్ హిందూగారు బొందుగారు అంటే కేసీఆర్ బొందబెట్టి నా చేతికి కాషాపు జెండా ఇస్తే ఆ కాషాపు జెండాను తీసుకుపోయి చార్మినార్ దగ్గర ఎగిరిసి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా జై శ్రీరామ్ అని గర్జించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది కథ. ఆ రేంజ్లో 3 ప్రధాన పార్టీల నేతలు పొలిటికల్ మతాబులు పేలుస్తున్నారు. మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే. చూద్దాం ఏ టపాకాయ్ ఏ రేంజ్లో పేలుతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్.